నవరాత్రి 4వ రోజు అమ్మవారికి నైవేద్యంగా గారెలైతే చేశాను. ఎప్పుడు గారెలు చేసినా ఏంటో తెలీదండి, గారెల షేప్‌లో రావన్నమాట నాకు. ముందు దీపారాధన చేసేసుకున్న తర్వాత ప్రసాదం చేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఇదే ఫాలో అవుతున్నానింకా. ఎందుకంటే ప్రసాదం అంతా చేసేసరికి చాలా లేట్ అయిపోతుంది. అందుకే ముందు దీపారాధన కంప్లీట్ చేసేసుకొని ఇంకా నైవేద్యం అయితే అమ్మవారికి సమర్పిస్తున్నాము. పెద్ద పెద్ద పూజలేం కాదు గానీ నాకొచ్చినంత వరకు సింపుల్‌గా చేస్తున్నాను. ప్రసాదం కూడా నాకు వచ్చినంత వరకు సింపుల్గా అమ్మవారి మట్టికే నైవేద్యం కింద చేసి సమర్పిస్తున్నాము. ముందు అమ్మవారికి ఇక్కడ ఇంట్లో దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసమ్మ తల్లి కూడా దీపం పెట్టేసుకున్న తర్వాత ధూపం అయితే వేస్తున్నాను. ఎందుకో తెలీదండి, నాకు ధూమ్ స్టిక్ అంటే ఆర్టిఫిషియల్లా అనిపిస్తుంది. కానీ ఇలా ధూపం అనుకోండి న్యాచురల్గా ఆ గుప్పున స్మెల్ వస్తుంది కదా, ఇంట్లో పాజిటివ్గా అనిపిస్తుంది. ఇంకా ఈ రోజైతే గారెలు బాగానే వచ్చినాయి. అమ్మవారికి నైవేద్యంగా చేశాను కదా, అందుకేనేమో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.